ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందనేది భారత్ అండ్ పాక్ చర్యల వల్ల కనిపిస్తోంది. బార్డర్లో బలగాల మోహరింపు, పాకిస్తాన్ తన సైనికులకు సెలవులను రద్దు చేయడం, కవ్వింపు చర్యలకు దిగడం, ఇదంతా కనిపిస్తున్నటువంటి వాతావరణం. మరి ఇక్కడ భారత్ పాక్ యుద్ధం వస్తుందా? సిమ్లా ఒప్పందం రద్దు, సింధు నది ఒప్పందం రద్దు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశం, బార్డర్లు బంద్ పెట్టడం, ఇవన్నీ ఒక రకంగా యుద్ధానికి ముందు సన్నద్ధ కార్యక్రమాలు లెక్క కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్ను ఎదుర్కొనేటువంటి సత్తా ఉందా? ఎందుకు పాకిస్తాన్ పదే పదే కాలు దూవుతూ ఉంటుంది? గతంలో 2 సార్లు చావు దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ మళ్ళీ అదే ప్రయత్నాలు చేస్తూ ఉంది. భారత్ను ఎదుర్కొనేటువంటి శక్తి కానీ, భారత్ను నిలువరించేటువంటి శక్తి కానీ పాకిస్తాన్ దగ్గర లేదు. మరి పాకిస్తాన్ ఈ ఉగ్ర కార్యకలాపాలకు ప్రేరణగా ఉండి భారతదేశంలో మరీ ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించడాన్ని ప్రపంచమే తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ మాకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఎవరి ప్రమేయం లేకుండా ముష్కర్లు వచ్చి అంత ఈజీగా చంపిపోయేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి 100% అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ను ప్రథమ ముద్దాయిగా నిలబెట్టాల్సిందే. ఇటు భారత్ కూడా దేశ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాలి. భారతదేశం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు వాళ్ళ ప్రాణాలకు రక్షణగా ఉండాల్సినటువంటి వ్యవస్థలు కొద్దిగా అతలాకుతలమైనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. పౌరుడి రక్షణ కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి కార్యక్రమంలో కొంత అలసత్వం కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ఈ విధమైనటువంటి దాడి జరిగింది? సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి విమర్శలు, రకరకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇటు భారతీయ జనతా పార్టీని సమర్థించేటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షను నరేంద్ర మోడీ గారు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో ఇప్పటికే 2 ఉగ్రవాదులు నేరేసిరు, లేకపోతే యుద్ధానికి సన్నద్ధమవుతురు, మోడీ ఈ స్థాయిలో నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇంకొక వైపు మోడీ ఆ తర్వాత మోడీ విధానాన్ని వ్యతిరేకించేటువంటి వర్గం అంతా కూడా ఇది మోడీ నిర్లక్ష్యానికి కారణం, ఎక్కడైనా ఈ దేశంలో మంచి జరిగితే అది తన ఖాతాలో వేసుకుంటాడు, కానీ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి భారతదేశం మొత్తం ఖాతాలో వేస్తూ ఉన్నాడు అనేటువంటి విమర్శ ఆయన మీద చేస్తూ ఉన్నారు. ఇక్కడ సామాన్య పౌరుడు ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? ఒక సగటు సామాన్య భారతీయుడు ఆలోచిస్తూ ఉంది, నిజంగా స్వేచ్ఛగా ఈ దేశంలో నేను ఎక్కడికైనా పోగలుగుతానా ఫ్యామిలీని తీసుకొని అనేటువంటి భయాందోళనలో ఉన్నాడు. ఎందుకంటే కళ్ళ ముందే తమ ఇంటి వాళ్ళని అత్యంత కిరాతకంగా కాల్చి చంపినటువంటి దుర్ఘటన వీడియోలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది. ఈ సందర్భంలో సగటు పౌరుడు కొంత భయాందోళనకరమైనటువంటి పరిస్థితిలోనే ఈ దేశంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే పాకిస్తాన్ హై కమిషనర్కి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర మరి మీడియా అంత తొందరగా ఎట్లా రీచ్ అయిందో తెలియదు. ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ, ఇంకో కొన్ని టీవీలు అక్కడికి వెళ్ళిపోయి ఆ పాకిస్తాన్ హై కమిషనరేట్లకు ఒక ఆయన కేకు తీసుకొని పోతా ఉన్నాడు. కేకు తీసుకొని పోతా ఉంటే ఆయన పట్టుకొని అసలు కేక్ ఎందుకు, ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఘటనకు సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని చెప్పి మీడియా యక్ష ప్రశ్నలు అనేక రకాల ప్రశ్నలు ఆయన మీద సంధించింది. పాపం ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు, వాడు ఎవడో కూడా తెలియదు. సో పాకిస్తాన్ వాడే కావచ్చు మేబీ. కానీ అయితే ఆ కేక్ సంబంధించినటువంటి కొంచెం ఇన్డెప్త్కి పోతే అందులో పనిచేసేటువంటి ఒక ఆయన భార్యది బర్త్డే ఉందట, 5 రోజుల ముందు అది ఆర్డర్ చేసిరట.
సో అది తెలుస్తున్నటువంటి మాట. కానీ ఈ మీడియా ఏం ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది? నేషనల్ మీడియా ఇటు మరోవైపు ప్రతిపక్షం కూడా అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వానికి మేమంతా అండగా ఉన్నామనేటువంటి భరోసాను కల్పించింది. సేమ్ టైం నేషనల్ మీడియా కూడా సో ఈ దేశంలో పౌరుల భద్రత విషయంలో లేకపోతే పౌరులకు భరోసా ఇచ్చే విషయంలో కొంత ముందడుగేయాల్సిందే. కానీ ఆ దిశగా మీడియా కథనాలు కనిపించట్లేదు. మరి ఈ దాడితో ఇక అయిపోయినట్టేనా? భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగవా? ఇవాళ పేపర్లలో కథనాలు చూస్తే 200 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ బార్డర్ దాటి భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక కథనాన్ని నేను ఈనాడులోనూ దీంట్లో చూసిన. 200 మంది పాక్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళ లక్ష్యాలు ఇంకా వేరే అయి ఉంటాయి. ఇక్కడ వాళ్ళ లక్ష్యాలు ఇంకా వేరే అంశాలు అయి ఉంటాయి. ఇక్కడ ఇదంతా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆంధ్రజ్యోతిలో రాజ్దీప్ సర్దేశాయ్ దీపశిఖ రాసిండు. ఇక్కడ కాశ్మీర్లో సాధారణ స్థితి ఏంది? కాశ్మీర్లో అసాధారణ పరిస్థితులు ఉంటాయనేది ఓ రకంగా ఆయన చెప్తున్నటువంటి మాట. మరి కాశ్మీర్లో నిజంగా మనం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అనేకమైనటువంటి పరిణామాల తర్వాత కాశ్మీర్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. కాశ్మీర్ ఇక భారత్లో అంతర్లీనంగా భారత ప్రభుత్వం చేత సంపూర్ణంగా నియంత్రించబడుతుందనేటువంటి మాటలు మనం పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోడీ గారి నోటి వెంట విన్నాం. అయినా కూడా ఈ అలజడి ఏంది? ఏం జరుగుతూ ఉంది? 3 అంచెల భద్రత. మొదట ఇన్ఫాంట్రీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆ తర్వాత మిగతా ఆర్మీ. ఈ 3 దశలను దాటుకుంటూ ఉగ్రవాదులు లోపలికి ఎలా రాగలుగుతూ ఉన్నారు? సో గతంలో కూడా చాలాసార్లు వచ్చారు, ఇప్పుడేం కొత్త కాదు. కానీ ఎలా రాగలుగుతూ ఉన్నారు? నిజంగా మన సీమ మనకున్నటువంటి బార్డర్ నిజంగా మన నియంత్రణలోనే ఉందా? ఈ అన్ని ప్రశ్నలు ఇవాళ భారత ప్రభుత్వం ముంగట సంధించబడుతున్నటువంటి ప్రశ్నలు. కరెక్ట్గా ఇంకొక వైపు నుంచి సోషల్ మీడియాలో కొత్త రకమైనటువంటి చర్చ. కరెక్ట్గా 2019 ఎన్నికలప్పుడు పుల్వామా దాడి జరిగింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి సెప్టెంబర్లో. కరెక్ట్గా ఈ దాడి జరిగింది అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి కోణాన్ని మరికొందరు తీసుకొస్తున్నారు. అంటే బీహార్ అత్యంత కీలకమైనటువంటి ఎన్నిక. ఇండియా కూటమి అక్కడ అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఫస్ట్లో ఇండియా కూటమి ఉండే, ఫస్ట్లో ఎన్డీఏతో ఉండే, ఆ తర్వాత ఇండియా కూటమి, మళ్ళీ ఎన్డీఏతోటి జత కలిపి నితీష్ కుమార్ గారు. సో రాబోతున్నటువంటి ఎన్నికలను ప్రభావితపరచడం కోసం ఈ దేశంలో కొన్ని చర్యలు జరుగుతూ ఉన్నాయనేది లెఫ్టిస్ట్ వర్గాల చేస్తున్నటువంటి అభిప్రాయం. ఇందులో ఏది నిజం? ఒకవేళ బీహార్లో ఎన్నికలు గెలవాలంటే ఏ ప్రాతిపదికన ఏ అంశాల మీద గెలుస్తుంది? ఒకవేళ ఇండియా కూటమి గెలవాలన్నా ప్రభుత్వ వైఫల్యాలను చూపించాలి. మరి ఎన్డీఏ కూటమి గెలవాలంటే ఏం చూపించాలి? ఎన్డీఏ కూటమి గెలవాలంటే ఎస్ ఈ దేశం సేఫ్గా ఉండాలంటే ఎన్డీఏ ఉండాలనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అనేది లెఫ్టిస్టుల వాదన. ఎంత ఎపిసోడ్ పక్కకు పెడితే ఈ కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో, ములుగు జిల్లా వెంకటాపురం సైడ్ ఉన్నటువంటి కర్రెగుట్టల్లో నిన్న ఈనాడు పత్రిక కథనం ప్రకారం, వెబ్సైట్ కథనం ప్రకారం 20,000 మంది జవాన్లను కర్రెగుట్టల చుట్టూ మొత్తం నింపేసినారు. తద్వారా కర్రెగుట్టను జల్లెడబడతా ఉన్నారు. కర్రెగుట్ట లోపల ఉన్నటువంటి గోండు గిరిజన గూడాలు ఏవైతే ఉన్నాయో అవి గజగజలాడుతూ ఉన్నాయి. జనసంచారం పూర్తిగా బంద్ అయిపోయింది. ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మావోయిస్టులకు ఈ గూడాల నుంచి ఆహారం నీళ్లు పోతున్నట్టుగా అధికారులు అంచనా వేసి వాటిని కట్టడి చేస్తూ ఉన్నారు. తద్వారా ఏరివేత జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. నిన్న బస్తర్ ఐజీ ఒక ప్రెస్ మీట్లో చెప్తూ 3 మావోయిస్టులను హతమార్చడం జరిగింది, మరికొంతమంది గాయాలయ్యేటువంటి అవకాశం ఉంది, ఇంకా మృతుల సంఖ్య పెరగొచ్చు అనేటువంటి మాట చెప్పింది.
విషయం ఏంటంటే ఇక్కడ కర్రెగుట్టాలలో 3 మావోయిస్టులను చంపితే ఈ 20,000 మంది జవాన్లలో 12 మంది జవాన్లు నిన్న ఎండ దెబ్బకు అడ్డం పడ్డారు. ఎండ దెబ్బకి 12 మంది జవాన్లు. మరి ఈ కథనాలన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశం అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఒక్కటే మార్గం అనేది 1972లో జరిగినటువంటి సిమ్లా ఒప్పందంలో అప్పటి ప్రధానమంత్రి ఎవరు 1971-72 ఎవరు ఇందిరాగాంధీ గారు ఆ సిమ్లా ఒప్పందానికి చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ విముక్తి సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటి అక్కడ ఒప్పందం, దాన్ని నిన్న రద్దు చేసుకున్నాను, అది వేరే. కానీ ఈ భారతదేశం ఈ దేశంలో ఉన్నటువంటి మీరు సంఘ విద్రోహ శక్తులుగా భావించేటువంటి మావోయిస్టులు కానీ ఇంకోరు కానీ ఈ చర్చలకు మేము సిద్ధమన్న తర్వాత కూడా మీరు ఎందుకు అక్కడ కాలు దువ్వి ఏం చేస్తూ ఉన్నారు? నిన్నటికి నిన్న తెలంగాణ ఐజీ ముంగట చంద్రశేఖర్ గారు, ఎవరు ఇన్స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్ గారి ముంగట 15-20 మంది మావోయిస్టులు లొంగిపోయినారు. వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు సరెండర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళ టార్గెట్ ఏందో అర్థం కావట్లేదు. ఇవి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భద్రతలు, ఆ అన్ని అంశాలు. మరి నిజంగా సిమ్లా ఒప్పందం రద్దు చేసుకోవడం ద్వారా పాకిస్తాన్కి ఏమైనా నష్టమా అంటే వాళ్ళకి నష్టం లేదు, మనకు నష్టం లేదు, పాత కథనే. అది ఎప్పుడు సిమ్లా ఒప్పందం ఎప్పుడు కూడా ఆ చర్చల దిశగా సామరస్య పరిష్కారాలు జరిగినాయి. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం జరిగింది, ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి, ఆ తర్వాత వాళ్ళు వచ్చి ముంబై మీద దాడులు చేసారు, వాళ్ళు వచ్చి ఆ తర్వాత రైళ్లలో బాంబులు పెట్టి అన్నీ జరిగిపోయినాయి. సిమ్లా ఒప్పందం ఎప్పుడు యాక్టివ్గా లేదు, ఇన్యాక్టివ్గానే ఉండే. సో అది ఆ కాగితం ఏదో ఇవాళ చింపేశారు. ఇక సింధు నదిలో వాటాల విషయంలో సింధు నదికి మేము చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో 1960 ప్రాంతంలో ఆ ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పినారు. తద్వారా సో కొంతవరకు నీటిని కట్టడి చేయదు. ఇప్పుడు ఈ సింధు నది అనేది సంబంధించి ఇందులో 6 నదుల బంచ్ ఉంటుంది, సట్లేజు అవి ఇవి అన్నీ ఉంటాయి. సో వీటన్నిటి దగ్గర మేము నీటి కట్టడి చేస్తామనేటువంటిది భారత్ చెప్తున్నటువంటి. భారత్ నుంచే పాకిస్తాన్ పోవాలి పోయేళ్ళని ఇక్కడ ఆపేస్తే వాళ్ళ పంటలన్నీ వెళ్ళిపోతాయి. అయితే వాస్తవం ఏంటంటే ఈ పంజాబ్ అనేది ఉంది కదా, మీకు బాగా అర్థం చేసి పంజాబ్ అంటే పంజ్ అంటే 5 నదులు ప్రవహించేటువంటి నేల అది ఆ ప్రాంతం. సో అందులో భాగంగా పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంటుంది, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉంది. సో ఈ పంజాబ్ ఆ పంజాబ్ కలిసే ఇది బార్డర్ అవతల అది ఉంటుంది, బార్డర్ అవతల ఇది ఉంటుంది. ఇక్కడ మనకు ఈ సింధు నదికి సంబంధించినటువంటి జల పరిష్కార మార్గాలను గతంలో ఏదైతే ఒప్పందం ప్రకారం చేసుకున్నారో దాన్ని విరమించుకున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే యుద్ధ వాతావరణం ఆవరించింది అనేది నేషనల్ మీడియా కథనం. ఇప్పుడు యుద్ధం ఈ దేశానికి అవసరం ఉందా లేదా? సో పాకిస్తాన్ ఏం చెప్తా ఉందంటే మేమే చేసినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చూపించండి అని చెప్తా ఉన్నది. కానీ భారత్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇప్పుడున్నటువంటి వాతావరణం దీన్ని రాజకీయ అవసరాల కోసం కాకుండా దేశ భద్రత కోసం వాడాల్సిందిగా అన్ని పార్టీలకు అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.